మరుసటి రోజు రాము ఏనుగు చెరువు దగ్గర ఉన్న తోటకు వెళ్ళింది. అక్కడ చాలా జంతువులు ఇంకా పక్షులు కనిపించాయి. అరే, ఇక్కడ కూడా సన్నగా ఉన్న చెట్లున్నాయి. వీటిని పడేయడంలో ఆనందం ఉండదు. ఇక నుండైనా చెట్లని పాడేయడం ఆపు రాము ఏనుగు, లేదంటే మిట్టి యొక్క ఆత్మ నిన్ను ప్రాణాలతో వదలదు. మిట్టు ఆత్మనా, మిట్టు ఆత్మనా. అలా అంటూ రాము ఏనుగు గోరింక గూడు ఉండే చెట్టుని పడేయడం మొదలుపెట్టింది. పడిపో, పడిపో. అరే రాము ఏనుగు, నా గూడున్న చెట్టుని ఎందుకు పాడేస్తున్నావు? నువ్వే అన్నావు కదా మిట్టు యొక్క ఆత్మ వస్తుందని. మరి పిలువు మిట్టు యొక్క ఆత్మని. అలా అని తను చెట్టుని గుద్దుతూనే ఉంది.